ఈ వీడియోలో రెండు విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుందాం. సూపర్ గా ఉంటుంది వీడియో, మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో తనూజ గురించి, డెమాన్ పవన్ గురించి, రీతు గురించి ఒక అద్భుతమైన అప్డేట్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్ట్ ల గురించి, ఆ తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఒక చిన్న అప్డేట్ ఉంది, దాని గురించి చెప్తాను. ఆ తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో అట్టర్ ఫ్లాప్ అయింది నా దృష్టిలో. ఎందుకు అయిందో కూడా చెప్తాను. ఇప్పుడు అగ్ని పరీక్ష వస్తుంది కదా, కానీ దానికంటే ముందు ద రౌడీస్ అనే షో రావాలి కదా, ఎందుకు ఆగిపోయింది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ తనూజ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. దానికంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో అట్టర్ ఫ్లాప్ అయింది. నిజం చెప్పాలంటే వాళ్ళు బిగ్ బాస్ థీమ్ లా ఉండిద్దేమో అనుకున్నారు, కానీ అంత జనాలకైతే అంతలా ఎక్కలేదు. అది కాక టైమింగ్స్ లో కూడా వరస్ట్ టైమింగ్స్. నైట్ ఎప్పుడో 10ంటికి పెట్టేవాళ్ళు, అది అయిపోయేలోపు ఏదో జమ అయిపోయేది. మనం అయితే బిగ్ బాస్ కోసం అయితే ఎదురు చూసేవాళ్ళం. కానీ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో కొత్త షో కాబట్టి కొంచెం ఎర్లీగా పెట్టినా కానీ కొంచెం రన్ అయితే అయ్యేది. ఆ షో అట్టర్ ఫ్లాప్ అవటం వల్ల ఆ తర్వాత ద రౌడీస్ అనే షో అయితే ఆగిపోయింది. లేకపోతే ఈ సంవత్సరం మాత్రం ద రౌడీస్ అనే షో పెట్టాలనుకున్నారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో ఫ్లాప్ అవటం వల్లే అగ్ని పరీక్ష సీజన్ 2 వస్తుంది. కానీ దానికంటే రౌడీస్ రావాల్సింది. ఈ సంవత్సరానికైతే ద రౌడీస్ అనే షో లేదు. నన్ను చాలా మంది అడుగుతున్నారు కదా, ద రౌడీస్ అనే షో ఉందా లేదా అని. లేదు. ఆ తర్వాత నిజంగా మీరు తనూజ ఫ్యాన్ అయినా, డెమాన్ పవన్ ఫ్యాన్ అయినా, రీతు ఫ్యాన్ అయినా ఈ వీడియోకి లైక్ కొట్టండి. సూపర్ అప్డేట్, మామూలు అప్డేట్ కాదు. ఇప్పుడు కుక్కు విత్ జాతిరత్నాలు అనే షో ఎందుకు ఎక్స్టెండ్ చేశారో మీకు తెలుసా? నాకు తెలుసు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకేనా, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో ఫ్లాప్ అయింది కదా, ఆ తర్వాత రౌడీస్ అనే షో వచ్చుంటే అగ్ని పరీక్ష సీజన్ 2 కొంచెం దూరంగా వెళ్ళేది. కానీ అలా వెళ్లకుండా ఏం జరిగిందంటే కొంచెం ఎక్స్టెండ్ అయితే అయ్యింది. కానీ దానికంటే కుక్ విత్ జాతిరత్నాలు షోని ఇంకా ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే ద రౌడీస్ అనే షో లేదు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో వరస్ట్ గా అవటం వల్ల ద రౌడీస్ అనే షో లేకుండా పోయింది. అందుకే కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ తీసుకున్నారు. చాలా మంది ఒక 3-4 వైల్డ్ కార్డ్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళలో పునర్నవి ఉన్నారు చూసారా, బిగ్ బాస్ సీజన్ 3 రాహుల్ సిప్లిగంజ్ అండ్ పునర్నవి లవ్ ట్రాక్ కొంచెం చూపించారు కదా, ఆమె అయితే వచ్చింది. ఆమె కూడా ఒక జాతిరత్నంగానే వచ్చింది. ఆమె ఓకేనా, జాతిరత్నంగానే వచ్చింది. ఓకే, ఈ సోదంతా ఆపేసి తనూజ, డెమాన్, రీతు గురించి అప్డేట్ ఏంటంటే తనూజ, రీతు, డెమాన్ వాళ్ళు అయితే శనివారం ఎపిసోడ్ లో ముగ్గురు కనబడబోతున్నారు. ఓకేనా, ముగ్గురు కనపడబోతున్నారు. తనూజ అయితే కుక్ ఓకేనా, తనూజకి జాతిరత్నం ఎవరంటే డెమాన్ పవన్ ఓకేనా, రీతు ఓకేనా, వీళ్ళ ముగ్గురు అయితే ఒక కాంబినేషన్ లో అయితే అల్లాడించబోతున్నారు. శనివారం ఎపిసోడ్ లో వీళ్ళు వస్తారు. ఓకే, శనివారం ఇంతమంది బాగున్నారు. మరి ఆదివారం ఎపిసోడ్ లో కుక్ విత్ జాతిరత్నంలో ఎవరెవరు ఉన్నారంటే పర్లేదు, మంచిగానే ఉన్నారు. ముక్కు అవినాష్ ఉన్నాడు ఓకేనా, ఎంటర్టైన్ చేస్తాడు. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ హరి, ఇతని గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇతనైతే బిగ్ బాస్ సీజన్ 10 కి వస్తాడేమో అని మనకు వచ్చిన అప్డేట్. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్స్ కి ఇతనే స్క్రిప్ట్ రాసేది ఓకేనా. ఎక్స్ప్రెస్ హరి పటాస్ లో కూడా చేశాడు. ఇతనైతే స్క్రిప్ట్ రైటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ గా ఉంటుంది. ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదమ్మరాజు ఓకేనా, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే కామెడీ స్క్రిప్ట్ అయితే సూపర్ గా ఉంటాయి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నారు, కాకపోతే ఎవరు రాలేదు. ఈ సంవత్సరం మాత్రం ఎక్స్ప్రెస్ హరికి అయితే ఛాన్స్ అయితే ఉందని అంటున్నారు ఓకేనా. ఆ తర్వాత మనం ఒక లిస్ట్ పెడదాం ఓకేనా. బిగ్ బాస్ సీజన్ 10 లోకి వచ్చే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరు, చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి మామ బిగ్ బాస్ సంబంధించి కూడా. ఆ అప్డేట్స్ కూడా ఇస్తాను. ఆ తర్వాత రోహిణి కామెడీ కింగ్ అంతేనా, లేడీ కింగ్ రోహిణి ఆ రేంజ్ లో కామెడీ చేస్తుంది. ఒక అమ్మాయి అయినా కానీ ఎక్స్ట్రాడినరీగా తీస్తుంది. చాలా షోల్లో చేసింది, జబర్దస్త్ లో చేస్తుంది ప్రెసెంట్ ఓకేనా. తను టీమ్ లీడ్ గా జబర్దస్త్ లో చేస్తుంది. ఆ అమ్మాయి ఇప్పుడు సండే ఎపిసోడ్ లో ఉంది ఓకేనా. సండే ఎపిసోడ్ లో ముక్కు అవినాష్, ఎక్స్ప్రెస్ హరి, రోహిణి. సాటర్డే ఎపిసోడ్ లో మనకు నచ్చిన వాళ్ళు ఎవరు, తనూజ, డెమాన్ పవన్ అండ్ రీతు ఓకేనా. వీళ్ళైతే ఉన్నారు. 2 టీమ్స్ గా డివైడ్ అయితే చేశారు ఓకేనా. అందరూ అడుగుతున్నారు ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా అప్డేట్ ఉందా అంటే, కుక్ విత్ జాతిరత్నాల్లో అయితే ఇప్పుడు తను లేడు. కానీ తనకున్న అప్డేట్ ఏంటంటే తను చాలా మూవీస్ అయితే చేస్తున్నాడు. ఇదే నేను చెప్పేది ఓకేనా. ఎక్స్ట్రాడినరీ మూవీస్ అయితే చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఓకేనా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది చూసారు కదా, ఆ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది ఓకేనా. ఇప్పుడు కూడా ఆ సాంగ్ ట్రెండింగ్ లో అయితే ఉంది ఓకేనా. ఇలా ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా మంచి సాంగ్స్, వెబ్ సిరీస్, వీడియోస్ చేసుకుంటున్నాడు. తను కూడా ఎదుగుతున్నాడు ఓకేనా. తనూజ కూడా మంచి పొజిషన్ లోనే ఉంది ఓకేనా. తనూజ, ఆర్మీ పవన్ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి అప్డేట్ ఓకేనా. ఇలాంటి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటామా. అగ్ని పరీక్ష సీజన్ 2 సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీకు వస్తూనే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. బిగ్ బాస్ సీజన్ 10 మన రివ్యూస్ కూడా అల్లాడి చేస్తాం. మామూలుగా ఉండదు, ఇట్లాగైతే ఉండవు, ఒక వేరే లెవెల్లో ఉంటాయి ఓకేనా. అందుకే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన బేబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ అవుతుంది.